హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు నువ్వుల చిక్కీ చేస్తున్నాను అనమాట. ఓకేనా. కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. టిప్స్తోనే చెప్తున్నానండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది నువ్వుల చిక్కీ అనేది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఒక గ్లాస్ నువ్వులు తీసుకున్నాను. నువ్వులు తీసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. నువ్వులు గ్లాస్ నువ్వులకి గ్లాస్ బెల్లం వేసుకోవచ్చండి. స్వీటు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే వద్దు అంత అని కూడా కొంచెం తగ్గించేసుకోవచ్చు. బెల్లం తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుంటే మనకు తొందరగా పాకం అనేది వస్తుంది అనమాట. కొంచెం అయితే ఓకేనా వేసుకొని వాటర్ అంతా పాకం వచ్చిందాక మనం చూసుకోవాలి కలుపుకుంటూ. ఇప్పుడు నేనైతే ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నానండి. నెయ్యి అయినా రాసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా రాసి పెట్టుకోవచ్చు. చూడండి పాకం అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం పాకం వచ్చిందా లేదా అనేసి. మనకి ఇదైతే పాకం రాలేదండి, ఇంకా మనకు రావాలి. ఇలా వస్తే ఏమైందంటే తినేటప్పుడు మనకు జిగురు జిగురు ఉంటుంది అన్నమాట, పండ్లకు కత్తుకుంటుంది. ఇంకా రావాలి పాకం అనేది మనకు. ఇప్పుడు ఇంకొకసారి చూద్దామండి. మనం ఇది పాకం వచ్చింది ప్లేట్కి వేసి కొడితే మనకు టంగు అని సౌండ్ రావాలి. అలా అయితేనే నువ్వుల చిక్కీ పర్ఫెక్ట్ అన్నమాట పాకం అనేది. ఒకసారి నేను కొడతా చూడండి, మనకైతే పాకం వచ్చేసింది. ఇప్పుడు నేను దీంట్లో మనం ముందుగా వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి వేసి కలుపుకోవాలన్నమాట. ఇంకొకటి టిప్ ఏంటంటే ఇప్పుడు మనకు నువ్వులు వేసి మనం చిక్కీ కోసం కట్ చేసుకునేటప్పుడు దాన్ని చపాతీ లాగా మనం చేసుకుంటాం కదా, చపాతీ కర్రీతోని అలా చేసుకునేటప్పుడు ఏమైందంటే దానికి అతుక్కుంటుంది ఇదంతా మనకు బెల్లం. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇదంతా మనం ప్లేట్ పైన వేసుకున్నాక దానిపైన నూనె కానీ ఆయిల్ కానీ కొంచెం వేసుకోవాలి. అలాగే మనం చపాతీ అది ఉంటుంది కదా, దానికి కూడా కొంచెం ఆయిల్ అనేది ఏదైనా అప్లై చేసుకొని మనం చపాతీ లాగా దాన్ని చేసుకున్నట్టయితే మనకు అదంతా ఏం చూడండి నేను నెయ్యి వేసిన మనకు అది దీనికి ఎక్కువ అతుక్కోకుండా మనకు నీట్గా అనేది వస్తుందండి. ఇదైతే ఒక టిప్ యూజ్ అవుతుంది అని చెప్తున్నాను నేను. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఓకేనా. చూడండి నేనైతే ఇలా చేసుకున్నా. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం వేడి ఉన్నప్పుడే, మొత్తం చల్లారితే మళ్ళీ కట్ కాదు కదా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది ఇట్లా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పల్లి చిక్కీ రెడీ అయింది. ఇప్పుడు ఇది మనకి వెళ్ళాలంటే కొంచెం వేడి ఉన్నప్పుడే వస్తుంది అన్నమాట. ఓకే అండి, పల్లి చిక్కీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒకటి మీకు చూపిస్తాను నేను. చూడండి చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.